వరంగల్ చంద్రకాంతమ్మ మెమోరియల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా పసిపిల్లల ఎమర్జెన్సీ వార్డులో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి ఎలుకలు. పసిపిల్లలు బాలింతలను గాయపరుస్తున్నాయి. ఇన్ పేషెంట్ వార్డ్స్ లో ఎలుకలు తిరుగుతున్న ఆసుపత్రి సిబ్బంది పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు ఎలుకల బెడదతో పసిపిల్లల తల్లులు వణికిపోతున్నారు. గతంలో పసిపిల్లలపై పలుసార్లు ఎలుకలు దాడులు చేశాయి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పేషెంట్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పెద్దీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, ఏంటి పరిస్థితి? దీనిపై అధికారులు ఏమైనా స్పందించారా? హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చెప్తోంది? పేషెంట్స్ ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగా పేషెంట్స్ వాళ్ళ అటెండెన్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం సీకేఎం ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి వరంగల్లో ఇది ప్రసూతి ఆసుపత్రి, అతిపెద్ద ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి. కానీ ఇక్కడ నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం ఉందో స్పష్టంగా మనకు విజువల్స్ లో చూడవచ్చు. పసిపిల్లలను ఇంక్యుబేటర్ లో పెట్టేటువంటి వార్డులో పందికొక్కులు, ఎలుకలు ఇంత విచ్చలుగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అక్కడ బాలింతలు కనీసం వాళ్ళు బెడ్ నుంచి దిగలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బాలింతలు కూడా రక్కి గాయపరుస్తున్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. గతంలో ఒక ఎలుకే ఎంజీఎం సూపరింటెండెంట్ ఉద్యోగం పోవడానికి కారణమైంది. ఆ చిట్టెలక ఇన్పేషెంట్లు ఐసీయూలో ఉన్నటువంటి ఒక పేషెంట్ కొరికిన సందర్భంలో ఆయన ప్రైవేట్ పార్ట్స్ కూడా కొరికిన సందర్భంలో కూడా ఆ ఇష్యూ పెద్దదైపోయి అది రాష్ట్ర స్థాయిలో కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం అనివార్యంగా సూపరింటెండెంట్ పైన వేటు వేసింది. ఇంత నిర్లక్ష్యం ఇప్పటికీ కూడా అంటే ఆసుపత్రి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎలుకల నివారణ పైన ఇన్ పేషెంట్ వార్డు ఐసీయూ వార్డులో కూడా ఇంత దారుణంగా ఎలుకలు సంచరిస్తున్నా వాటిపైన ఎటువంటి ఎలుకలను నియంత్రించడంలో సిబ్బంది ఏ విధంగా సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే పేషెంట్స్ కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు పసిపిల్లల వార్డు ఇంక్యుబేటర్స్ వార్డులో చూస్తున్నాం ఇంత దారుణంగా ఎలుకలు సంచరిస్తున్నాయి. వాటిని ఒకవేళ పసిపిల్లల పైన కొరికి రక్కి గాయపరిస్తే ఎవరు బాధ్యులు అని చెప్పి కూడా పేషెంట్ బంధువులు ప్రశ్నిస్తున్నారు. కానీ బయట అంటే ఎవరిని ఆ బయట రెస్ట్రిక్ట్ చేసినటువంటి ఎంజిఎం సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఎంజిఎం సిబ్బంది అక్కడ ఈ సీకేఎం ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, కానీ లోపల మాత్రం ఇంత దారుణంగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని చెప్పి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన వెంటనే ఎలుకల పైన నియంత్రణ పాటించాలి, పేషెంట్స్ కు భద్రత కల్పించాలని చెప్పి పేషెంట్స్ బంధువులంతా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ పెద్దీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.